హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి 100% వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అండి. ఈ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఈ టాపిక్కి సంబంధించిన క్లాస్ అయితే చెప్తాను. మీరు చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఎస్ఎస్సి అయినా, రైల్వే అయినా, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా, అలాగే తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి కోర్టు జాబ్స్ అయినా కూడా మనకి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. స్టాటిక్ జీకేలో ఫస్ట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి టాపిక్ ఇది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్లో ముందుగా మనకి ఫేమస్ క్లాసికల్ డ్యాన్సెస్ అంటే శాస్త్రీయ నృత్యాలు ఎన్ని, అలాగే అవి ఏ స్టేట్లో ఫేమస్ అనేది ఇప్పుడు చూద్దాము. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే భరతనాట్యం అనేటువంటి యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ లేదా శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అడుగుతారు. సో మీరు దానికి సంబంధించి ఆ రాష్ట్రం ఏంటనేది తెలపాలి. లేదా తమిళనాడు రాష్ట్రంలో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా మనం ఫేమస్ క్లాసికల్ డ్యాన్సెస్ శాస్త్రీయ నృత్యాలకి సంబంధించి మొత్తం ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటే టోటల్గా మనకి శాస్త్రీయ నృత్యాలు 9 అయితే ఉన్నాయండి. సో రాష్ట్రాల వారీగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ శాస్త్రీయ నృత్యాలు ఏ రాష్ట్రంలో ఏ డ్యాన్స్ ఫామ్ ఫేమస్ అనేది చూద్దాము. సో ముందుగా చూసుకున్నట్లయితే భరతనాట్యం చూసుకున్నట్లయితే మనకి తమిళనాడులో భరతనాట్యం అనేటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ శాస్త్రీయ నృత్యం అనేది చాలా ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అండి. అలాగే మనకి ఇక్కడ కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కి సంబంధించి నార్త్ ఇండియాలో ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అనమాట, క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. సో ఇది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి అంటారు. ఇంకా మనకి కథక్కళి విషయానికి వస్తే కథక్కళి వచ్చేసి కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి. నెక్స్ట్ వన్ మనకి మోహిని ఆట్టం. ఓకే, కేరళకి సంబంధించి మనకి 2 డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి, కథక్కళి అలాగే మోహిని ఆట్టం అనమాట. సో ఇది కేరళకి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్. సో కాబట్టి మోహిని ఆట్టం అండ్ కథక్కళి 2 కూడా కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్. దీనితో పాటు కలారి పయట్టు అని చెప్పేసి మరొక డ్యాన్స్ ఫామ్ అయితే ఉంటుంది. అది క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ కాదు, ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఇన్ కేరళ అనమాట. సో మనకి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ విషయానికి వస్తే కథక్కళి, మోహిని ఆట్టం అనేవి కేరళకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి కూచిపూడి అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూచిపూడి అనేటువంటి ఆ పర్టికులర్ ప్రాంతంలో పుట్టినటువంటి డ్యాన్స్ ఫామ్ అది. సో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూచిపూడి. తర్వాత మణిపూర్కి సంబంధించి మణిపూరి అనేది ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అనమాట. ఇంకా ఒడిస్సాకి సంబంధించి ఒడిస్సీ అనేది ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్ ఫాము. ఆ తర్వాత అస్సాంకి సంబంధించి సత్రియ నృత్య అని చెప్పేసి అంటారు. నృత్య అంటే డ్యాన్స్ అని చెప్పేసి. సో సత్రియ అనేటువంటి యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది అస్సాంకి సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత మనకి చావ్ అని చెప్పేసి ఉంది చూడండి. సో ఈ చావ్ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ మనకి ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. సో టోటల్గా మనకి 9 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయి.
ఒడిశా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో కామన్గా ఎక్కువగా ప్రదర్శించేటువంటి డ్యాన్స్ ఫామ్ చావ్, CHHAU అనేటువంటి యొక్క చావ్ అనేటువంటి డ్యాన్స్ ఫాము. అస్సాంలో సత్రియ నృత్య, ఒడిస్సాకి సంబంధించి ఒడిస్సీ, మణిపూర్లో మణిపురి, ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి, కేరళకి మోహిని అట్టం అండ్ కథక్కళి, అలాగే ఉత్తరప్రదేశ్కి కథక్, తమిళనాడుకి భరతనాట్యం అనేవి శాస్త్రీయ నృత్యాలు అనమాట. సో ఇవి ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఫేమస్ శాస్త్రీయ నృత్యాలు లేదా క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఇప్పుడు మనం ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి జానపద నృత్యాలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్టేట్స్ అండ్ ఆ స్టేట్స్కి సంబంధించిన ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ ఏంటనే చూద్దాము. ఇవి చాలా ఉంటాయి, ఇవే మీరు ఎక్కువగా చదువుకోవాలి. రాష్ట్రాల వారీగా ప్రాముఖ్యత కలిగినటువంటివి ఏంటనే చూద్దాము. సో ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు 499 రూపీస్ కోర్సులో యాడ్ చేశాను, అలాగే 199 రూపీస్ కోర్సులో కూడా యాడ్ చేశాను. సో మీరు 499 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్, 25 మాక్ టెస్ట్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్, 30K ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు కంప్లీట్ కాంబో ప్యాక్ అయితే మీకు ఇందులో రావడం జరుగుతుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అనుకుంటే 199 రూపీస్ కోర్సులు అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇదే 199 రూపీస్ కోర్సులో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ 2 కోర్సులు కూడా ఖచ్చితంగా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫోక్ డ్యాన్సెస్ అంటే జానపద నృత్యాలు అని చెప్పేసి అంటారు. ఈ జానపద నృత్యాలు ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ జానపద నృత్యాలు ఏంటనే చూద్దాము. ఇందులో మనం చూసుకుంటే మనకి కూచిపూడి అండి, తర్వాత విలాసిని నాట్యం, ఆంధ్ర నాట్యం, భామకల్పం, అలాగే వీరనాట్యం, డప్పు, తప్పెటగుళ్ళు, లంబాడి, దీంసా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, అలాగే కోలాటం, బుట్టబొమ్మలు అనేవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ అండి, జానపద నృత్యాలు. తర్వాత అస్సాం స్టేట్కి సంబంధించినవి చూసుకుంటే బీహు, బిచ్చువా, నట్పుజ, మహారాస్, కలిగోపాల్, బగురుంబా, నాగా డ్యాన్స్, అలాగే తబల్ చోంగ్లీ, కానోయి అనేవి అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్. ఇందులో మనకి బీహు బీహు అనేటువంటి యొక్క ఫోక్ డ్యాన్స్ ఫాము ఏ స్టేట్కి సంబంధించినటువంటి జానపద నృత్యం అని చెప్పేసి అడుగుతారు. సో బీహు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ అస్సాం స్టేట్కి సంబంధించి. ఇంకా బీహార్ స్టేట్కి సంబంధించి చూసుకుంటే జాటా జతిన్, బాఖో బాఖిన్, పన్వారియా, సమాచక్వా, బిడేసియా అనేవి మనకి ఇక్కడ బీహార్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్. గుజరాత్కి సంబంధించి చూసుకుంటే గార్బా డ్యాన్స్ ఫామ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అలాగే దాండియా రాస్ కూడా అడగడం జరిగింది. సో గార్బా అండ్ దాండియా రాస్ గుజరాత్కి సంబంధించిన ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్. నెక్స్ట్ వన్ తిప్పని జురిన్, భవానీ అనేవి గుజరాత్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ అనమాట. నెక్స్ట్ వన్ హర్యానా స్టేట్కి సంబంధించింది. హర్యానా స్టేట్లో జూమర్ అనేది హర్యానాకి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అండి, చాలాసార్లు అడిగారు. అలాగే ఫగ్, డఫ్, ధమాల్, లూర్, అలాగే గుగ్గా, ఖోర్, గగోర్ అనేవి హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్. తర్వాత హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే జూరా, జాలి, చార్హి, దమన్, దీనితో పాటు చప్పేలి, మహాసు, నాటి, డంగి అనేవి మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ హెచ్పి స్టేట్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ అండి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి చూసుకుంటే రాఫ్, అలాగే హికట్, మండజాస్, అలాగే కుడ్దండి నాచ్, దమాలి ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ అండి. తర్వాత కర్ణాటక స్టేట్కి సంబంధించి చూసుకుంటే యక్షగ్న అనేది ఫేమస్ కర్ణాటకకి సంబంధించిన ఫేమస్ ఫోక్ డ్యాన్స్ అనమాట, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఈ యక్షజ్ఞానికి సంబంధించి. తర్వాత హుట్టారి, సుగ్గి, కునిత, ఖర్గా, లంబి అనేవి కర్ణాటక స్టేట్కి సంబంధించినవి. ఇంకా కేరళకి సంబంధించి చూసుకుంటే వట్టం తులాల్, అలాగే కైకోట్టి కలితో పాటు కలరి పయట్టు అని చెప్పేసి కూడా ఒక డ్యాన్స్ ఫామ్ అయితే ఉంది. సో అది కూడా ఫేమస్ అనమాట, ఆ క్వశ్చన్ కూడా అడిగారు. సో వట్టం తులాల్, కైకోట్టి కలి అనేవి కేరళకి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్. మహారాష్ట్రకి సంబంధించినవి చూసుకున్నట్లయితే మనకి లావాణి, నకట, కోలి, లెజిమ్, గఫా, దహికల, అలాగే
దశావతార్ లేదా బహోడా అనేవి మనకి ఇక్కడ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్సెస్. ఇందులో మనకి లావాణి అనేది చాలాసార్లు అడిగారండి. ఓకే, లావాణి అనేటువంటి డ్యాన్స్ ఫామ్ గురించి, మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన ఈ లావాణి డ్యాన్స్ ఫామ్ గురించి చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ వన్ ఒడిస్సా అండి. ఒడిస్సాలో సవారీ, అలాగే ఘుమారా, పెయింకా, మునారి, చావ్ అనేవి, ఓకే, చావ్ అనేవి ఇక్కడ ఒడిస్సా స్టేట్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్. తర్వాత పశ్చిమ బెంగాల్కి సంబంధించి చూసుకుంటే కత్తి, గంభీరా, దాలి, జట్రా, బావుల్, అలాగే మనకి మరాసియా, మహల్, కీర్తన్ అనేవి మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించి, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అండి. నెక్స్ట్ వన్ పంజాబ్కి సంబంధించి చూసుకుంటే భాంగ్రా, అలాగే గిద్దా, డఫ్, దమన్, బంద్, అలాగే నక్వల్ అనేవి పంజాబ్ స్టేట్కి సంబంధించినవి. ఇందులో మనకి బాంగ్రా అనేటువంటి డ్యాన్స్ ఫామ్ గురించి అడిగారు, గిద్దా అనేటువంటి డ్యాన్స్ ఫామ్ గురించి కూడా ఎక్కువగా అడిగారు. నెక్స్ట్ రాజస్థాన్కి సంబంధించి చూసుకుంటే గుమార్, చక్రీ, గనగోర్, అలాగే జులాన్ లీలా, జామా, అలాగే సూసిని, గప్పల్ అనేవి రాజస్థాన్ స్టేట్కి సంబంధించినవి. అలాగే కల్బెలియా కూడా రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అండి. ఇంకా తమిళనాడు స్టేట్కి సంబంధించి చూసుకుంటే భరతనాట్యం, కుమి, కోలాటం, కావిడి అనేవి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. సో ఇక్కడ మనకి కోలాటం అనేది ఏపీ తెలంగాణకి సంబంధించిన ఒక కామన్ ఫోక్ డ్యాన్స్ అండి కోలాటం అనేది. సో భరతనాట్యం, కుమి, కోలాటం, కావడి అనేది తమిళనాడుకి సంబంధించిన ఫోక్ డ్యాన్స్. ఇంకా ఉత్తరప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే నౌటంకి, ఓకే, నౌటంకి అంటే మీనింగ్ డ్యాన్స్ అనమాట. సో రాస్లీలా, ఖజ్రీ, జోరా, చప్పేలి అనేవి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఏంటయ్యా అంటే, శాస్త్రీయ నృత్యం ఏంటయ్యా అంటే కథక్ అనమాట. సో ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి నౌటంకి, రాస్లీలా, ఖజ్రీ, జోరా, చప్పేలి అనేవి ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి. ఇంకా జైటా అనేది కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫాము. సో ఇక్కడ మనకి నౌటంకి చాలాసార్లు అడిగారు, రాస్లీలా కూడా అడిగారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉత్తరాఖండ్కి సంబంధించి చూసుకుంటే గర్హవాలి, కుమాయుని, రాస్లీలా, ఖజ్రీ, జోరా, అలాగే మనకి చప్పేలి అనేవి చూసుకుంటే ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ అండి. తర్వాత గోవాకి సంబంధించి చూసుకుంటే తరంగమెల్, కోలి, ఫుగది మనకి గోవాకి సంబంధించినవి. ఇంకా షిగ్మో, ఇది చాలాసార్లు అడిగారండి. ఇది రీసెంట్గా జరిగిన లాస్ట్ ఇయర్ నవంబర్ అలాగే అక్టోబర్లో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఈ షిగ్మో అనేటువంటి డ్యాన్స్ ఫామ్ గురించి కూడా అడగడం జరిగింది. సో కాబట్టి గోవాకి సంబంధించి తరంగమిల్, కోలి, ఫుగ్ది ఇది కూడా అడిగారు. ఫుగ్ది అడిగారు. అలాగే షిగ్మో అనేటువంటి డ్యాన్స్ ఫామ్ గురించి అడిగారు. గోడే, అలాగే మోడ్ని, జగర్, రణ్మల్లే అనేటువంటి ఈ డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గోవాకి సంబంధించినవి. ఇంకా మధ్యప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే జవారా, మట్కి, ఆడా, కడనాచ్, అలాగే ఫూల్పటి, గ్రిదా డ్యాన్స్, మాంచ్ అనేవి మనకి ఇక్కడ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్. ఇందులో మనకి జవారా కానీ గ్రిదా డ్యాన్స్ కానీ ఇవి మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అయితే అడిగారండి. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పర్టికులర్ డ్యాన్స్ ఫామ్స్ చూసుకుంటే గౌర్ మారియా, పంతి. ఈ పంతి అనేది చాలాసార్లు అడిగారు, ఛత్తీస్గఢ్కి సంబంధించింది. తర్వాత రౌత్ నచ్చా, పండ్వాని, వేదామతి, అలాగే కపాలిక్ అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జార్ఖండ్కి సంబంధించి చూసుకుంటే ఆల్కప్, కర్మముండా, అగ్ని, జూమర్ అనేవి జార్ఖండ్కి సంబంధించినవి. ఇంకా జనని, జూమర్, మర్దన అనేవి జార్ఖండ్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్. ఇందులో మనకి చూసుకుంటే జూమర్ అనేది చాలాసార్లు అడిగారు. ఓకే, జూమర్ అనేది జార్ఖండ్కి సంబంధించింది. ఇంకా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినవి చూసుకుంటే బుయా, చలో, వాంచో, పాసి కొంగకి, అలాగే ఫోనుంగ్, పోపిర్, అలాగే బద్దోచామ్ అనేవి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అండి. ఇంకా మణిపూర్కి సంబంధించి చూసుకుంటే మణిపూర్లో డాల్చోళం, అలాగే థాంగ్ట్రా, అలాగే లై హారబ్వా, పుంగ్చోళం, ఖంబా తైబీ, అలాగే నూపా డ్యాన్స్, రాస్లీలా అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే మణిపూర్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్
మేఘాలయకి సంబంధించి చూసుకుంటే మేఘాలయలో మనకి కాషడ్ సుక్ మైన్సిన్ అలాగే నాంగ్క్రెమ్ లాహో అనేవి మేఘాలయకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. ఇవి మీకు పేర్లు గుర్తుండో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్వి. ఇవి మీరు ఎక్కువసార్లు చదవాలి, మీరు వాటిని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిజోరాం అండి. చరావ్ డ్యాన్స్ అనేది మిజోరాంకి సంబంధించింది. ఇలాగే కుల్లం, చైలం, సాలకిన అనేవి మనకి ఇక్కడ మిజోరాంకి సంబంధించిన ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్ అనమాట, జానపద నృత్యాలు. ఇంకా నాగాలాండ్కి సంబంధించి చూసుకుంటే రంగ్మా, బ్యాంబూ డ్యాన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. బ్యాంబూ డ్యాన్స్ ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా అడిగారు. సో బ్యాంబూ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి ఫేమస్ అంటే నాగాలాండ్ అనమాట. సో తర్వాత జీలియంగ్ అనేది కూడా నాగాలాండ్కి సంబంధించినవి. రంగ్మా, బ్యాంబూ డ్యాన్స్, జీలియంగ్ అనేవి నాగాలాండ్కి సంబంధించినవి. ఇంకా త్రిపుర వచ్చేసి హోజాగిరి, అలాగే సిక్కిం వచ్చేసి చూ ఫట్ డ్యాన్స్తో పాటు సిక్మారి, అలాగే యాక్చామ్, డెన్జోంగ్ గ్నెన్హా, తాషి ఎంగుకు డ్యాన్స్ అనేవి మనకి ఇక్కడ సిక్కిం స్టేట్కి సంబంధించినవి. నెక్స్ట్ లక్షద్వీప్కి సంబంధించి చూసుకుంటే లావా, కోల్కలి, పరిచాకాలి అనేది ఇక్కడ లక్షద్వీప్కి సంబంధించిన స్టేట్ యొక్క ఫేమస్ ఫోక్ డ్యాన్సెస్. సో నేను మీకు యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి స్టేట్స్ యొక్క డ్యాన్స్ ఫామ్స్ గురించి అయితే చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్సెస్ తీసుకొని మీరు ఇప్పటి నుంచైనా ఒక నెల రోజులు అయిపోయింది ఆల్రెడీ జనవరి, మీరు ఫిబ్రవరి నుంచైనా మీరు ప్రిపేర్ అవ్వండి. 499 రూపీస్ కోర్సులో మీకు ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది తెలుగు మీడియం కోర్స్ అనమాట. అంటే క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, మిగిలినటువంటి మెటీరియల్స్, మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీకు బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. అదే మీరు 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది మీకు బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్లో ప్రొవైడ్ చేశాను. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.